బ్రేకింగ్ న్యూస్ బీసీ రిజర్వేషన్స్ పై రెడ్డి జాగృతి మాధవ్ రెడ్డి వేసిన పిటిషన్ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 42% బీసీ రిజర్వేషన్స్ పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హడావిడిగా జీవో ఎందుకు విడుదల చేయాలి, అవసరమైతే ఎన్నికలు వాయిదా వేసుకోవాలని హైకోర్టు తెలిపింది. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ లో ఉన్నప్పుడు జీవో ఇవ్వడం సరికాదని కోర్టు తెలిపింది. కోర్టులో జోక్యం ఉండకూడదంటే 10 రోజులు వాయిదా వేసుకోవాలని హైకోర్టు సూచించింది. ఏజీకి 15 నిమిషాల సమయం ఇచ్చిన హైకోర్టు ప్రభుత్వ నిర్ణయం చెప్పాలంది. ఇప్పటికిప్పుడు జీవో 9లో తాము జోక్యం చేసుకోబోమని హైకోర్టు స్పష్టం చేసింది. రిజర్వేషన్స్ కోసం చాలా కసరత్తు చేసి ఇంత హడావుడి జీవో తీసుకురావడం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం పంపిన బిల్లును గవర్నర్ ఆమోదించారా అని హైకోర్టు ప్రశ్నించింది. అయితే ఇటీవల గవర్నర్ దగ్గర బిల్లు అంశంలో సుప్రీం ఇచ్చిన ఆదేశాలు ప్రస్తావించారు ఏజీ. గవర్నర్ కు బిల్లు పంపి నెల దాటిందన్నారు. ఒకవేళ ఎన్నికల షెడ్యూల్ వస్తే రిట్ పిటిషన్లు స్వీకరించలేం కదా అని వ్యాఖ్యలు చేసింది కోర్టు. ఎన్నికల వాయిదా వేసే అంశంపై ప్రభుత్వంతో సంప్రదించి చెప్తారా అని ఏజీని ప్రశ్నించింది హైకోర్టు. మోర్ డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. నగేష్, ప్రస్తుతం అప్డేట్ వచ్చింది హైకోర్టు నుంచి. వచ్చే నెల 6వ తేదీకి ఈ కేసుని వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వంతో సంప్రదించడానికి ప్రయత్నించాడు ఏజీ, కానీ తక్కువ సమయంలో అందుబాటులోకి అధికారులు రాలేకపోవడంతో ఏజీ తన నిర్ణయాన్ని కోర్టుకు చెప్పాడు. మొత్తం ఓవరాల్ గా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో విచారణ 5 గంటల నుంచి కొనసాగింది. విచారణ సందర్భంగా హైకోర్టు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అవసరమైతే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడం చెప్పి హైకోర్టు తన వ్యాఖ్యల్లో పేర్కొంది. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ లో ఉన్నప్పుడు జీవో ఇవ్వడం సరికాదని కూడా హైకోర్టు ప్రభుత్వం పైన సూచనలు జారీ చేసింది. కోర్టులో జోక్యం ఉండకూడదంటే 10 రోజులు ఎన్నికలు కూడా వాయిదా వేయాలని చెప్పి హైకోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వ నిర్ణయం చెప్పాలని చెప్పి కూడా తెలంగాణ హైకోర్టు ఏజీకి కాసేపు టైం ఇచ్చింది. 10 నిమిషాల టైం తర్వాత అధికారులు తాను సంప్రదిస్తే అందుబాటులోకి రాలేదని చెప్పి ఏజీ కోర్టుకు విన్నవించారు. ఒకవేళ నోటిఫికేషన్ వస్తే పిటిషన్ ను కూడా విచారించలేం, కానీ నోటిఫికేషన్ ముందు ఈ పిటిషన్ వచ్చింది కాబట్టి వచ్చే నెల 6వ తేదీకి కేసును వాయిదా వేస్తున్నట్టుగా హైకోర్టు నిర్ణయం తీసుకుంది. 42% రిజర్వేషన్లకు సంబంధించి జీవో 9 పైన కూడా ఈ పిటిషన్ దాఖలైందని చెప్పొచ్చు. రెడ్డి జాగృతికి చెందిన వ్యక్తి పిటిషన్ ని ప్రస్తుతం హైకోర్టులో దాఖలు చేశారు. తను ఈ రిజర్వేషన్లకు సంబంధించి మాధవరెడ్డి కొన్ని అభ్యంతరాలని వ్యక్తం చేశారు. అంటే మిగతా కులాలకు సంబంధించి అన్యాయం జరుగుతున్నట్టుగా తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఇవాళ హౌస్ మోషన్ లో ఖచ్చితంగా విచారించాలని చెప్పి కోర్టును కోరడంతో ఇమ్మీడియట్ గా డివిజన్ బెంచ్ హౌస్ మోషన్ డివిజన్ బెంచ్ సమావేశమైంది. హైకోర్టు రిజిస్ట్రార్ టీజే సూచన మేరకు విజయసేన్ రెడ్డితో పాటు మరో జడ్జి కూడా సాయంత్రం 5 గంటలకు విచారణ చేస్తామని చెప్పారు. కానీ ఓవరాల్ గా 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించి గవర్నర్ దగ్గరికి బిల్లు పంపిన తర్వాత ఎందుకు జీవో జారీ చేయాల్సి వచ్చిందని చెప్పి కూడా ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. మొత్తం ఈ ఓవరాల్ ఇష్యూలో ప్రస్తుతం అయితే ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు కాబట్టి తదుపరి విచారణ కొనసాగిస్తామంది. ఈ లోపు నోటిఫికేషన్ వస్తే ఏంటని కూడా పిటిషనర్ హైకోర్టుని ప్రశ్నించారు. అంటే హైకోర్టుకు సంబంధించిన అప్డేట్ ని మళ్ళీ చూడొచ్చు. వచ్చే నెల 8వ తేదీకి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. మొత్తం ఓవరాల్ గా గత 1:40 నిమిషాలుగా ఈ పిటిషన్ పైన విచారణ కొనసాగుతోంది. ఇరుపక్షాలు కూడా ఇటు మాధవరెడ్డి తరఫున లాయరు, అలాగే ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ కూడా సుదీర్ఘ వాదనలు వినిపించారు. 42% రిజర్వేషన్లకు సంబంధించి ఎలాంటి విధి విధానాల్ని ప్రభుత్వం తీసుకుంది, కులగణన చేపట్టి ఇందులో కసరత్తు అధికారులు ఎలా చేశారు, గత 2-3 నెలలుగా చాలా మంది అభిప్రాయాలు తీసుకోవడంతో పాటు ప్రతి జిల్లాకు వెళ్లి ఆ జిల్లాలో జరిగిన పరిస్థితులు, వివిధ రకాల వ్యక్తులు, మేధావుల నుంచి అభిప్రాయాలు తీసుకోవడం, ఆ జిల్లాలో ఉన్న జనాభాని కూడా పరిగణలోకి తీసుకుంటూ రకరకాల అంశాలని కూడా క్రోడీకరించారు. అంటే ఇందులో సబ్ కమిటీ కూడా, అంటే మంత్రుల సబ్ కమిటీ కూడా చాలా సందర్భాల్లో కూర్చొని ఎన్ని కులాలు తెలంగాణలో ఉన్నాయి, అందులో బీసీ జనాభాకు సంబంధించి ఎవరు అధిక శాతంలో ఉన్నారు, అవన్నీ కూడా విచారించిన తర్వాతనే రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేశారు. మొత్తం తెలంగాణలో ఉన్న టీడీపీ చైర్మన్లు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, వారందరికీ సంబంధించిన రిజర్వేషన్లు ఎలా ఉండాలన్న విధి విధానాలను కూడా రూపొందించి ఆల్రెడీ కొన్ని జిల్లాలకు కూడా బీసీ సంబంధించిన వ్యక్తులు చైర్మన్లుగా ఉండాలని చెప్పి కూడా ఒక ప్రాతిపాదికన ఒక లిస్ట్ ని కూడా బయటకు పంపించిన పరిస్థితి.
సర్పంచులకు సంబంధించి కూడా ఎక్కడెక్కడ అంటే ఎన్ని మండలాల్లో ఎన్ని విలేజ్లు ఉన్నాయి వాటికి సంబంధించి బీసీ జనాభాని కూడా పరిగణలోకి తీసుకున్నారు. అంటే అక్కడ ఎస్టీలు మైనారిటీలు ఓవరాల్ గా ఉన్న జనాభాని కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఇవన్నీ కూడా పూర్తిగా వాదనలోకి వచ్చాయి. వాదనలో అడ్వకేట్ జనరల్ కూడా హైకోర్టుకి తన వాదనని వినిపించారు. జనాభా ప్రాతిపదికన భారతదేశంలోనే తెలంగాణ ప్రథమంగా కులగణన చేపట్టింది. కులగణన చేపట్టి కూడా ఆ బిల్లుని గవర్నర్ పంపింది. రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే గవర్నర్ బిల్లును ఆపాడు. తను హోంశాఖకి అంటే న్యాయ సలహా పంపిస్తుందని చెప్పి తమకు సమాచారం ఉందని చెప్పారు. కానీ గవర్నర్ మాత్రం ఇప్పటికీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల తాము తెలంగాణలో ఉన్న బీసీలను దృష్టిలో ఉంచుకొని బీసీలకు న్యాయం జరగాలని చెప్పి కూడా తాము జీవో జారీ చేశామని చెప్పి కోర్టుకు విన్నవించారు. ఆ జీవో ఆధారంగానే కూడా తెలంగాణలో అత్యధికంగా బీసీలు రాజకీయంగా ఉద్యోగాల్లో ఆర్థికంగా కూడా డామినేట్ చేసే విధంగా ముందుకు వెళ్లాలనేదే ప్రభుత్వ ధ్యేయం అని చెప్పి కూడా విచారణ వెల్లడించారు. కానీ మాధవరెడ్డి తరఫున లాయర్ కూడా చాలా విషయాలపైన కూడా వ్యతిరేకించారు. ఎందుకు బీసీ జనాభాకు సంబంధించి మిగతా కులాలని తక్కువ చేసి చూపిస్తున్నారు? మిగతా కులాలు కూడా అంటే వాళ్ళు ఓసీ పరంగా అంటే అగ్రకులాల పరంగా ఉన్నప్పటికీ అగ్రకులాల్లో కూడా చాలా మంది బీదలు ఉన్నారు, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన అంశాన్ని ప్రభుత్వం పరిగణలోకి ఎలా తీసుకుంటుందన్న క్వశ్చన్ కూడా రేజ్ చేశారు. మొత్తం ఓవరాల్ ఇష్యూలో కూడా హైకోర్టు అయితే రకరకాల అంశాలని తెరపైకి తీసుకొచ్చింది. నోటిఫికేషన్ రాలేదు కాబట్టి నోటిఫికేషన్ వస్తే ఏంటని కూడా పిటిషనర్ ప్రశ్నించింది. ఈ టైంలో విచారించలేదు, కానీ నోటిఫికేషన్ ముందే పిటిషన్ వచ్చింది కాబట్టి విచారించమని చెప్తూ వచ్చే నెల ఈ మొత్తం ఓవరాల్ ఇష్యూకి సంబంధించి 8వ తేదీకి అయితే విచారణ వాయిదా వేసింది. ఈ లోపు ప్రభుత్వం ఇవాళైతే విధి విధానాల్లో భాగంగా ప్రభుత్వం అయితే డీజీతో పాటు ఎన్నికల కమిషన్ అందరినీ పిలిచింది. హైదరాబాద్ కమిషనర్ ని అలాగే ఎన్నికలకు సంబంధించిన అధికారులను హైదరాబాద్ కలెక్టర్ ని అందరిని పిలిచి కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసింది. ఎందుకంటే ఎన్నికలకు కసరత్తు జరుగుతుందనే విషయాన్ని కూడా కోర్టుకు ఆల్రెడీ అడ్వకేట్ జనరల్ చెప్పాడు కాబట్టి జరుగుతున్న పరిణామాలను కూడా వివరించాడు. సో ప్రస్తుతం అయితే 8వ తేదీకి వాయిదా వేసింది కాబట్టి ప్రభుత్వం కూడా మళ్ళీ న్యాయ సలహా మేరకు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముందుకు వెళ్తుందన్న అంశం పైన కూడా అడ్వకేట్ జనరల్ సూచనల మేరకు మిగతా న్యాయ సలహా సూచనల మేరకు ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాకేష్. బీసీ రిజర్వేషన్స్ పై రెడ్డి జాగృతి మాధవ్ రెడ్డి వేసిన పిటిషన్ కు సంబంధించి విచారణ హైకోర్టు వచ్చే నెల 8వ తేదీకి వాయిదా వేసింది. విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హడావిడిగా జీవో ఎందుకు విడుదల చేయాలి, అవసరమైతే ఎన్నికలు వాయిదా వేసుకోవాలని హైకోర్టు తెలిపింది. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ లో ఉన్నప్పుడు జీవో ఇవ్వడం సరికాదని కోర్టు తెలిపింది. కోర్టుల జోక్యం ఉండకూడదంటే 10 రోజులు వాయిదా వేసుకోవాలని హైకోర్టు సూచించింది. ఇక ఏజీకి 15 నిమిషాల సమయం ఇచ్చిన హైకోర్టు ప్రభుత్వ నిర్ణయం చెప్పాలంది. అయితే ప్రభుత్వంతో సంప్రదించడానికి తాను ప్రయత్నం చేశానని కోర్టుకు తెలిపారు ఏజీ. ఇంత తక్కువ సమయంలో అధికారులు ఎవరూ కూడా అందుబాటులోకి రాలేదని చెప్పారు. దాంతో కోర్టు విచారణ వచ్చే నెల 8కి వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్ చెప్పండి. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కోర్టు వాయిదా వేసిన పరిస్థితి, అటు ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కూడా బీసీ రిజర్వేషన్స్ కి సంబంధించి ఎవరు కూడా అడ్డుపడకూడదంటూ రిక్వెస్ట్ చేస్తున్న క్రమంలో ఈ విధంగా పిటిషన్ కి సంబంధించి విచారణ జరుగుతోంది. మరోవైపు పిటిషన్ వాయిదా కూడా వేయడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? బీసీ రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జీవో 9 తీసుకురావడం జరిగింది. ఆ జీవోను సవాల్ చేస్తూ ఈరోజు హైకోర్టులో అనేక పిటిషన్లు దాఖలు చేశారు. అందులో ఇంప్లీడ్ కూడా చాలామంది అవ్వడం జరిగింది. ప్రస్తుతం హైకోర్టు దీనిపైనే సుదీర్ఘంగా విచారించి తర్వాత కేసుని 8వ తేదీకి అక్టోబర్ 8వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. ఆఫ్టర్ దసరా తర్వాత మేము మళ్ళీ విచారిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఆ విచారణ సందర్భంగా హైకోర్టు కీలక ప్రశ్నలు ప్రభుత్వం తరపున ఇటు అడ్వకేట్ జనరల్ కూడా వేయడం జరిగింది. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లో ఉన్నాక మళ్ళీ జీవో ఎలా తీసుకొస్తారని చెప్పేసి కూడా అడగడం జరిగింది. దీనికి సంబంధించి హైకోర్టు సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూడా గతంలో ఆదేశాలు ఇచ్చిందని చెప్పేసి కోర్టు దృష్టికి తీసుకొని రావడం జరిగింది. అయితే తమిళనాడు కూడా గతంలో రిజర్వేషన్లు పెంచారు కదా అని చెప్పేసి కూడా హైకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇక్కడ సుప్రీంకోర్టు ఆర్డర్స్ కొన్ని ప్రస్తావించడం జరిగింది. 50% రిజర్వేషన్కి మించి రిజర్వేషన్లు ఉండకూడదు అని చెప్పేసి హైకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయని చెప్పేసి కూడా పిటిషన్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించడం జరిగింది. అయితే ఇప్పుడు హడావుడిగా అంటే ఇంత కసరత్తు జీవో రిజర్వేషన్ కోసం ఇంత కసరత్తు
చేసిన తర్వాత హడావుడిగా జీవో తీసుకురావాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి కూడా హైకోర్టు అడ్వకేట్ జనరల్ని ప్రశ్నించడం జరిగింది. ఎన్నికలు వాయిదా వేస్తారా అని చెప్పేసి కూడా అడిగింది. అయితే దానికి సంబంధించి ప్రభుత్వం తరపునకు సంబంధించిన అధికారులను అడిగి నేను చెప్తానని చెప్పేసి కూడా అడ్వకేట్ జనరల్ చెప్పారు. కానీ 15 నిమిషాల సమయం ఇస్తున్నాము చెప్పండి అని చెప్పేసి న్యాయమూర్తి చెప్పడం జరిగింది. అయితే 15 నిమిషాల లోపు ఎవరైతే ప్రభుత్వ కీలకమైనటువంటి అధికారులు అందుబాటులో లేరు కాబట్టి ఇప్పటికిప్పుడు నిర్ణయం వెల్లడించలేం కాబట్టి మళ్ళీ తర్వాత చెప్తామని చెప్పేసి ఆయన అడ్వకేట్ జనరల్ కోర్టుకు చెప్పడం జరిగింది. అక్కడ ఎవరు అధికారులు స్పందించలేదు కాబట్టి అందుబాటులో లేరు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి మళ్ళీ తెలియజేస్తాం కోర్టుకు ప్రభుత్వం నిర్ణయం అని చెప్పేసి కూడా అడ్వకేట్ జనరల్ చెప్పారు. దీంతో ఆ కోర్టు 8వ తేదీకి విచారణను వాయిదా వేయడం జరిగింది. దీనికి సంబంధించి పిటిషనర్ తరపున న్యాయవాదులు కూడా గట్టిగా వాదన వినిపించారు. ఇక్కడ అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. రిజర్వేషన్లు కల్పిస్తే బీసీలకు మిగతా వారికి జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి వారికి కూడా అన్యాయం జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పారు. అయితే ఏ పార్టీ కూడా వ్యతిరేకించలేదు బీసీ రిజర్వేషన్కు. అందరి ఆమోదంతోనే గవర్నర్ దగ్గరికి ఆమోదానికి పంపించామని చెప్పేసి కూడా అడ్వకేట్ జనరల్ చెప్పడం జరిగింది. ఎవరు వ్యతిరేకించలేరు అని చెప్పేసి కూడా చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఏదైతే ప్రభుత్వంకు పంపిన బిల్లు గవర్నర్ ఆమోదించారా అని చెప్పేసి కూడా అడగడం జరిగింది. కాబట్టి ఇంకా ఆమోదించలేదు, అక్కడ పెండింగ్ ఉందని చెప్పేసి అడ్వకేట్ జనరల్ హైకోర్టు దృష్టికి తీసుకొని రావడం జరిగింది. దాదాపు 2 గంటల పాటు హైకోర్టులో సుదీర్ఘంగా విచారణ తర్వాత 8వ తేదీకి వాయిదా వేస్తామని చెప్పేసి వాయిదా వేయడం జరిగింది. అయితే ఈరోజు కానీ 2 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. ఇక ప్రభుత్వం జీవో ద్వారా, ఎందుకంటే క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం ప్రకారం గవర్నర్ ఆమోదం పొందితే ఒకవేళ ఆ బిల్లు లేదంటే ప్రత్యేక జీవో తీసుకువచ్చి ఆ జీవో ద్వారా ఎన్నికలు నిర్వహించాలి, లేదంటే పార్టీ పరంగా జీవోలు రిజర్వేషన్ కల్పించి ఎన్నికలు నిర్వహించాలి. ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం కూడా ముందుకు రావడం జరిగింది. అందులో భాగంగానే జీవో నెంబర్ 9 తీసుకొచ్చి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఆ జీవోని తీసుకొచ్చారు. కాబట్టి దీనికి సంబంధించి బీజేపీ పార్టీ కూడా స్వాగతించింది. ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్లకి థ్యాంక్ యూ సురేష్.